హాయ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో లాస్ట్ క్లాస్లో మనం ఎస్టిమేషన్ ఆఫ్ లైట్ లోడ్స్ అవి చూసాం కదా. సో ఈ క్లాస్లో ఏంటంటే ఎస్టిమేషన్ ఆఫ్ లైటింగ్ అండ్ పవర్ లోడ్స్లో కొన్ని ప్రాబ్లమ్ డిస్కస్ చేసుకుందాం. సో లాస్ట్ క్లాస్ నేను థియరీ డిస్కస్ చేశాను. సో ఈ క్లాస్లో ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఇప్పుడు చూడండి, ఎస్టిమేషన్ ఆఫ్ లైటింగ్ అండ్ పవర్ లోడ్స్లో లెటెస్ట్ టేక్ వన్ ఇండక్షన్ మిషన్, స్క్విరల్ కేజ్ టైప్ ఒక ఇండక్షన్ మిషన్ తీసుకుందాం. దాని యొక్క రేటింగ్ ఎంత అంటే 7 HP, ఆపరేటెడ్ 3 phase సప్లై విత్ ఫ్రీక్వెన్సీ 50 Hz, ఆపరేటింగ్ వోల్టేజ్ 400 volts ఇలా అనుకుందాం. సో ఇక్కడ ఏంటంటే, సో చూడండి, లెటెస్ట్ టేక్ వన్ ప్రాబ్లం, 3 phase 50 Hz 7 HP squirrel cage induction machine is operating with 400 volts supply. అయితే దీనికి ఏం కావాలంటే, నాకు టైప్ ఆఫ్ ద స్టార్టర్ ఏంటి, స్టార్టింగ్ కరెంట్ ఎంత, క్రిటికల్ స్టార్టింగ్ కరెంట్ ఎంత కనుక్కోవాలి. సో దీనికి ఏమేం కావాలంటే, నాకు స్టార్టింగ్ కరెంట్, క్రిటికల్ స్టార్టింగ్ కరెంట్, and type of the starter. సో ఇవి నాకు కావాలి. సో ఇక్కడ ఏంటంటే 3 phase 50 Hz 7 HP స్క్విరల్ కేజ్ ఇండక్షన్ మోటార్ ఈజ్ ఆపరేటింగ్ విత్ 400 volts సప్లై. ఇక్కడ ఏంటంటే 3 phase సప్లై, ఆపరేటింగ్ మిషన్ ఈజ్ 3 phase సప్లై. సో ఇక్కడ రేటింగ్ ఎంత అంటే 7 HP, వోల్టేజ్ ఎంత అంటే 400 volts, ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 50 Hz ఇది ఇచ్చినాడు. జనరల్గా మనకు ఇందులో మనకు ఏం కొనుక్కోమన్నాడు, స్టార్టింగ్ కరెంట్ కొనుక్కోమన్నాడు. స్టార్టింగ్ కరెంట్ కావాలి అంటే ప్రతి ఒక్క ఇండక్షన్ మిషన్ కానీ ఏదైనా మిషన్ కావచ్చు, దానికి మనకి ఏమేం కావాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ ఫ్యాక్టర్ ఎంత, ఎఫిషియన్సీ ఎంత కావాలి. బట్ మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఎఫిషియన్సీ కానీ పవర్ ఫ్యాక్టర్ కానీ ఇండికేట్ చేయలేదు. సో అలాంటి కేసెస్లో మనం ఏం చేయాలంటే, ఇక్కడ సమ్ అజంప్షన్ అనేది తీసుకోవాలి. అజంప్షన్. సో ఇలాంటి కేసెస్లో మనం ఏం చేయాలంటే అజంప్షన్ అనేది తీసుకోవాలి. ఆ అజంప్షన్ ఏంటి అంటే, జనరల్గా ఎఫిషియన్సీ అనేది ఎంత ఉంటుందంటే, ఎవ్రీ మిషన్ మినిమం 85% అన్నమాట. అదే పవర్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుందంటే 0.8. సో అండర్ ఐడియల్ కేస్ యూనిటీ, బట్ మనకి ఇవ్వలేదు కాబట్టి 0.8కి మనం చూసుకుంటాం. లేదు ఇన్ కేస్ ప్రాబ్లంలో ఎఫిషియన్సీ అండ్ పవర్ ఫ్యాక్టర్ రెండు ఇచ్చాడు అంటే అవే తీసుకుంటాం. ఓకే, ఇది ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ టైప్ ఆఫ్ ద స్టార్టర్ చేద్దాం, తర్వాత కానీ రిమైనింగ్ 2 చూద్దాం. సో టైప్ ఆఫ్ ద స్టార్టర్ అంటే, ఇది జనరల్గా మనకి ఏంటంటే లెస్ దాన్ 3 HP అయితేనేమో డిఓఎల్ స్టార్టర్ యూస్ చేస్తాం, డైరెక్ట్ ఆన్లైన్ స్టార్టర్. అదే 3 HP నుంచి అప్ టు ఒక 10 HP అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అయితేనేమో స్టార్ టు డెల్టా. అదే గ్రేటర్ దాన్ 7 HP అనుకోండి, అప్ టు 25 HP అయితేనేమో ఆటో ట్రాన్స్ఫార్మ్ యూస్ చేస్తాం. మోర్ దాన్ 25 HP అయినప్పుడు మోటార్ జనరేటర్ సెట్ కానీ ఇలాంటివి యూస్ చేసుకుంటాం, అది ఓకే. సో ఇక్కడ మనం అడిగిన క్వశ్చన్ దానికి మనకు ఆన్సర్ ఏంటి, ఇక్కడ టైప్ ఆఫ్ స్టార్టర్ ఏంటి, 7 HP అన్నప్పుడు స్టార్ టు డెల్టా అనేది యూస్ చేసుకుంటాం. ఇది మనం యూస్ చేసే టైప్ ఆఫ్ స్టార్టర్. సో మనకి ఇచ్చే ప్రాబ్లంలో టైప్ ఆఫ్ స్టార్టర్ ఏంటి అంటే స్టార్ టు డెల్టా స్టార్ట్ అనేది మనం యూస్ చేసుకుంటాం. ఇప్పుడు ఏంటంటే మనకు కావాల్సింది ఫస్ట్ స్టార్టింగ్ కరెంట్ కావాలి. సో స్టార్టింగ్ కరెంట్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అంటే, సో స్టార్టింగ్ కరెంట్ IL ఈక్వల్ టు, సో స్టార్టింగ్ కరెంట్ ఈక్వల్ టు HP ఇంటూ 735.5 ఓవర్ ఎఫిషియన్సీ ఇంటూ పవర్ ఫ్యాక్టర్ ఇంటూ ఆపరేటింగ్ వోల్టేజ్. ఇది మనకు తెలిసిన ఫార్ములా. సో ఇందులో దీన్ని బట్టి మనం ఐఎల్ కనుక్కోవచ్చా,
సో స్టార్టింగ్ కరెంట్ IL ఈక్వల్ టు హెచ్పి ఎంత ఇక్కడ 7 హెచ్పి. సో 7 ఇంటూ 735.5 ఓవర్ ఎఫిషియన్సీ ఎంత 0.85. ఇది పర్సంటేజ్. సో మామూలుగా తీసుకుంటే 0.85 ఇంటూ పవర్ ఫ్యాక్టర్ వాల్యూ 0.8 ఇంటూ ఆపరేటింగ్ వోల్టేజ్ ఇస్ లైన్ వోల్టేజ్. ఇది లైన్ వోల్టేజ్ ఎంత 400. సో దీన్ని చేస్తే నాకు ఏమొస్తుందంటే లైన్ కరెంట్ అనేది వస్తుంది. సో ఆ లైన్ కరెంట్ ఎంత అంటే నాకు 10.92. ఇక్కడ ఇంకోటి ఏంటంటే జనరల్గా VL ఈక్వల్ టు √3 V ఫేస్ అంటాం, IL ఈక్వల్ టు √3 I ఫేస్ అంటాం కదా. సో కాబట్టి ఈ కేసులో మనం ఏం చేయాలంటే ఈ వోల్టేజ్ని ఇంటూ √3తో మల్టిపుల్ చేసుకోవాలి. 3 ఫేస్ సప్లై కాబట్టి ఇందులో √3 తీసుకోవాలన్నమాట. సింగిల్ ఫేస్ అయితేనేమో డైరెక్ట్గా తీసుకుంటాం, 3 ఫేస్ కాబట్టి √3తో తీసుకుంటాం. అప్పుడు నాకు లైన్ కరెంట్ అనేది 10.92 ఆంపియర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఏంటి స్టార్టింగ్ కరెంట్ IL ఈక్వల్ టు HP ఇంటూ 735.5 బై √3 ఇంటూ ఎఫిషియన్సీ ఇంటూ పవర్ ఫ్యాక్టర్ ఇంటూ ఆపరేటింగ్ వోల్టేజ్. 3 ఫేస్ కాబట్టి √3 తీసుకున్నాం. సింగిల్ ఫేస్ అయితేనేమో అది అవసరం లేదు. ఓకే, సో ఈ వాల్యూస్ వేస్తే నాకు ఎంత వస్తుందంటే 10.92 అనేది వస్తుంది అన్నమాట. ఓకే, అలా క్లియర్. సో నెక్స్ట్ ఏంటంటే నాకు స్టార్టింగ్ కరెంట్ కావాలి. స్టార్టింగ్ కరెంట్. సో జనరల్గా మనం తీసుకునే మిషన్లో స్టార్టింగ్ కరెంట్ ఎలా ఉంటుందంటే 2 టైమ్స్ ఆఫ్ ఫుల్ లోడ్ కరెంట్ ఉంటుంది. ఇక్కడ వచ్చిన కరెంట్కి డబుల్ ఉంటుంది. సో కాబట్టి 2 టైమ్స్ ఆఫ్ ఫుల్ లోడ్ కరెంట్. సో మనం ఇక్కడ కనుక్కున్న కరెంట్ ఏంటంటే ఇది ఫుల్ లోడ్ కరెంట్ అన్నమాట. ఈ IL ఫుల్ లోడ్ కరెంట్ అండి. సో కాబట్టి 2 ఇంటూ 10.92. సో దీన్ని చేస్తే వచ్చే వాల్యూ ఎంత అంటే నాకు, సో దీన్ని మల్టిపుల్ చేసుకోండి. 2 2 = 4, 9 2 = 18, 20 అంతేనా. సో 21.84 వస్తుంది. సో 21.84 ఆంపియర్స్ వస్తుంది అన్నమాట. అది స్టార్టింగ్ కరెంట్ ఎంత నాకు 21.84 ఆంపియర్స్. ఇప్పుడు ఏంటంటే నాకు ఇంకోటి ఏం కావాలా, క్రిటికల్ స్టార్టింగ్ కరెంట్ కావాలి. సో సెకండ్ వన్ ఏంటి అంటే క్రిటికల్ స్టార్టింగ్ కరెంట్. సో దీనికి ఫార్ములా ఏంటి అంటే క్రిటికల్ స్టార్టింగ్ కరెంట్ ఫార్ములా ఏంటంటే 2 ఇంటూ హైయెస్ట్ రేటింగ్ ఫుల్ లోడ్ కరెంట్, highest rating full load current of the motor plus sum of the individual full load currents. Sum of the individual full load current. Sum of the individual full load currents. సో దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ క్రిటికల్ స్టార్టింగ్ కరెంట్ అంటాం. సో ఇందులో ఇచ్చిన ప్రాబ్లంలో మనకు హైయెస్ట్ రేటింగ్ ఫుల్ లోడ్ కరెంట్ ఆఫ్ ది మోటార్ అన్నాం. అంటే ఆఫ్ ది మోటార్స్, నాట్ మోటార్స్. అంటే మనం తీసుకునే ప్రాబ్లంలో ఒకవేళ ఒక 5 10 అట్లా మోటార్స్ ఉన్నాయనుకున్నాం. వాటిల్లో దీని మీనింగ్ ఏంటంటే మనం తీసుకునే మోటార్స్ అన్నిటిలో హైయెస్ట్ రేటింగ్ దేని ఉంటుందో ఆ వాల్యూ ఇక్కడ తీసుకోవాలి. అదేవిధంగా సమ్ ఆఫ్ ద ఇండివిజువల్ కరెంట్స్ అన్నప్పుడు ఆల్ ఫుల్ లోడ్ కరెంట్స్, ఒకవేళ మోటార్స్ అన్ని తీసుకున్నప్పుడు వాటి యొక్క సమ్ ఆఫ్ ఫుల్ లోడ్ కరెంట్స్ అన్ని ఇక్కడ యాడ్ చేసుకున్నాం. బట్ మనం ఇక్కడ తీసుకున్నది ఏంటి, ఓన్లీ 1 ఇండక్షన్ మిషన్. కాబట్టి ఇప్పుడు నాకేమవుతుందంటే ఇది 2 ఇంటూ హైయెస్ట్ రేటింగ్ ఫుల్ లోడ్ కరెంట్. ఫుల్ లోడ్ కరెంట్ అంటే ఇది, దీని వాల్యూ ఎంత అక్కడ 10.92. నెక్స్ట్ ఏంది, ప్లస్ సమ్ ఆఫ్ ఇండివిజువల్ ఫుల్ లోడ్ కరెంట్స్ అన్నాడు. ప్లస్ సమ్ ఆఫ్ అంటే ఇక్కడ నాకు ఇంకేమన్నా మిషన్స్ ఉన్నాయా, లేవు. కాబట్టి అదర్ మిషన్స్ ఏం లేవు, సింగిల్ అయి తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 0. సో దీని వాల్యూ ఎంత వస్తుందంటే ఆల్రెడీ అప్రాక్సిమేట్లీ సేమ్. ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ కరెంట్, క్రిటికల్ స్టార్టింగ్ కరెంట్ పోతా సేమ్ ఈ ప్రాబ్లంలో. ఓకే, సో దీని వాల్యూ ఎంత అంటే ఇప్పుడు నాకు 21.84 ఆంపియర్స్. 21.84 ఆంపియర్స్.
సో ఈ విధంగా ఇచ్చిన ప్రాబ్లంకి స్టార్టింగ్ కరెంటు, క్రిటికల్ స్టార్టింగ్ కరెంట్ అనేది కనుక్కోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇలా కాకుండా ఒకవేళ 2 మిషన్స్ ఇచ్చాడు అనుకుందాం. సో అటువంటి టైంలో మనకు స్టార్టింగ్ కరెంట్ ఏమవుతుంది, క్రిటికల్ స్టార్టింగ్ కరెంట్ ఏమవుతుందో చూద్దాం. అదేవిధంగా టైప్ ఆఫ్ స్టార్టర్ కూడా చూద్దాం. ఓకే, సో ఇప్పుడు చూడండి నెక్స్ట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏం చేద్దామంటే 2 మిషన్ తీసుకుందాం. HP 3-phase సప్లై ఆపరేటింగ్ 400 volts, ఇది ఒకటి. అదే ఇంకో మిషన్ ఏంటంటే 1 HP సింగిల్ ఫేజ్ సప్లై 230 volts అనేది ఇంకోటి తీసుకుందాం. ఓకే, సో 230 volts 1 HP. ఓకే, సో ఈ విధంగా తీసుకొని ఈ 2 కేసెస్లో ఇప్పుడు నాకేం కావాలంటే స్టార్టింగ్ కరెంట్ ఎంత, క్రిటికల్ స్టార్టింగ్ కరెంట్ ఎంత, టైప్ ఆఫ్ ద స్టార్టర్ ఏంటో చూద్దాం. సో ఈ రెండింటిని మనం ఏం చేస్తామంటే ఒక బిల్డింగ్లో పెట్టేసాం, ఒక ఇండస్ట్రియల్ బిల్డింగ్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 ఉన్నాయి అనుకుందాం. సో అటువంటిప్పుడు నాకు ఏంటంటే టోటల్ కరెంట్ ఎంత అవుతుందో చూద్దాం. ఓకే, సో మిషన్ 1 ఇది మిషన్ 2 ఇది. ఈ 2 ఎక్కడ ఉన్నాయంటే ఒక అపార్ట్మెంట్లోనో లేదనుకుంటే ఒక బిల్డింగ్లో ఉన్నాయనుకుందాం. సో ఇలాంటి టైంలో ఇప్పుడు నాకేమవుతుందంటే, సో దీనికి టైప్ ఆఫ్ ద స్టార్టర్ ఏంటి అంటే స్టార్ టు డెల్టా. టైప్ ఆఫ్ ద స్టార్టర్ ఏంటి, స్టార్ టు డెల్టా. అదే దీనికి డైరెక్ట్ ఆన్లైన్ స్టార్టర్. ఇది ఫస్ట్ వన్ అయిపోయింది. నెక్స్ట్ నాకు ఏం కావాలి, ఇంకా క్రిటికల్ స్టార్టింగ్ కరెంట్ అండ్ స్టార్టింగ్ కరెంట్ కావాలి. సో ఫస్ట్ 5H విధానం చూద్దాం. ఫుల్ లోడ్ కరెంట్, ఫుల్ లోడ్ కరెంట్ ఈక్వల్ టు, సో ఫుల్ లోడ్ కరెంట్ IL ఈక్వల్ టు ఇక్కడ ఏంటిది 5 × 735.5 ఓవర్ √3 × సో జనరల్గా దీంట్లో కూడా ఏంటంటే మన ప్రాబ్లంలో ఎఫిషియన్సీ ఇవ్వలేదు, పవర్ ఫ్యాక్టర్ ఇవ్వలేదు. కాబట్టి అజ్యూమ్ ఎఫిషియన్సీ ఈక్వల్ టు 85% అండ్ పవర్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు 0.8 తీసుకుందాం. ఓకే, సో మన ప్రాబ్లంలో ఇవ్వలేదు కాబట్టి ఎఫిషియన్సీ కానీ పవర్ ఫ్యాక్టర్ కానీ ఇవ్వలేదు కాబట్టి మనం ఏం చేసాం, పవర్ ఫ్యాక్టర్నేమో 0.8గా తీసుకున్నాం, అదేవిధంగా ఎఫిషియన్సీనేమో 85గా తీసుకున్నాం. సో ఇప్పుడు దీని నుంచి ఇప్పుడు నాకేమవుతుంది 0.85, 0.8, ఆపరేటింగ్ వోల్టేజ్ 400. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే వచ్చే వాల్యూ నాకు IL అవుతుంది. ఓకే, సో దీని వాల్యూ ఎంత వస్తుందంటే అప్రాక్సిమేట్లీగా మీరు క్యాలిక్యులేటర్ వేస్తే, సో దీని వాల్యూ ఈజ్ అరౌండ్ 7.8. సో దీని వాల్యూ ఎంత వస్తుందంటే 7.8 ఆంపియర్స్ వస్తుంది.
అదే దీనికి ఇది ఫుల్ లోడ్ కరెంట్. సో ఈ యొక్క 5 హెచ్పికి స్టార్టింగ్ కరెంట్ ఏమవుతుంది? సో స్టార్టింగ్ కరెంట్ ఈక్వల్ టు 2 times ఆఫ్ ఫుల్ లోడ్ కరెంట్. 2 times ఆఫ్ ఫుల్ లోడ్ కరెంట్. సో అప్పుడు నాకేమవుతుంది? 2 times ఆఫ్ ఫుల్ లోడ్ కరెంట్ అన్నప్పుడు 7.82 జర్ ఏమవుతుందంటే 15.6 యాంపియర్స్. ఇది ఫుల్ లోడ్ కరెంట్ అవుతుంది దేనికి? 5 హెచ్పికి. అదే ఇప్పుడు నాకేం కావాలి? సింగిల్ ఫేస్ హెచ్పి తీసుకుందాం 1 హెచ్పికి. సో 1 హెచ్పి. సో దీంట్లో ఫుల్ లోడ్ కరెంట్ ఏమవుతుందంటే నాకు ఫుల్ లోడ్ కరెంట్ IL ఈక్వల్ టు, ఇక్కడ నాకు ఎంత సింగిల్ హెచ్పి కాబట్టి 1 into 735.5 ఓవర్, ఇక్కడ నాకు √3 అనే టర్మ్ రాదు. ఓకే, సో ఎంత వస్తుంది ఇక్కడ నాకు? ఇది 0.85, పవర్ ఫ్యాక్టర్ ఏమో 0.8, ఆపరేటింగ్ వోల్టేజ్ 230. సో దీన్ని చేస్తే నాకేం వస్తుంది? ఫుల్ లోడ్ లైన్ కరెంట్ వస్తుంది. సో దీని వాల్యూ ఎంత వస్తుందంటే నాకు అప్రాక్సిమేట్గా, సో IL ఈక్వల్ టు 4.7 యాంపియర్స్ వస్తుంది. దాని వాల్యూ ఎంత అంటే 4.7 యాంపియర్స్. సో దీనికి స్టార్టింగ్ కరెంట్ ఏమవుతుందంటే స్టార్టింగ్ కరెంట్ ఈక్వల్ టు 2 times ఆఫ్ ఫుల్ లోడ్ కరెంట్. సో అప్పుడు నాకేమవుతుందంటే ఇది 2 into 4.7. సో అప్పుడు నాకు ఎంత వస్తుంది? 9.4 యాంపియర్స్. ఓకే, సో సింగిల్ ఫేస్ హెచ్పికి అదే 1 హెచ్పికి 9.4 యాంపియర్స్. సో దీనికి స్టార్టింగ్ కరెంట్ ఏమో 15.6 యాంపియర్స్. అయితే ఈ 2 కేసెస్లో నాకేం కావాలంటే క్రిటికల్ స్టార్టింగ్ కరెంట్ ఎంతో కనుక్కోవాలి. సో ఇక్కడ ఏంటంటే క్రిటికల్ స్టార్టింగ్ కరెంట్ క్రిటికల్ స్టార్టింగ్ కరెంట్. సో క్రిటికల్ స్టార్టింగ్ కరెంట్ కాదు. ఇప్పుడు నేను 2 కేసెస్ తీసుకున్నాం, క్రిటికల్ స్టార్టింగ్ కరెంట్ కావాలి. ఇందులో మన ఫార్ములా ఏంటి? 2 into highest rating full load current of all the machines, highest rating of full load current of the motors plus sum of individual full load currents. సో ఇది మనకు తెలిసిన ఫార్ములా. సో ఇక్కడ 2 into, ఇక్కడ చూడండి, ఇది 5 హెచ్పి, ఇది సింగిల్ హెచ్పి. ఈ రెండిట్లో ఫుల్ లోడ్ కరెంట్ ఎందులో మ్యాక్సిమం ఉంది? ఇది. సో ఈ రెండిట్లో ఇదేమో 7.8, ఇదేమో 4.7. సో ఇక్కడ దాని మీనింగ్ ఏంటంటే క్రిటికల్ స్టార్టింగ్ కరెంట్ అన్నప్పుడు హైయెస్ట్ రేటింగ్ ఆఫ్ ఫుల్ లోడ్ కరెంట్ ఆఫ్ ఆల్ ద మోటార్స్. అంటే మనం తీసుకునే మోటార్స్లో హైయెస్ట్ రేటింగ్ ఏది ఉందో ఆ వాల్యూ తీసుకోవాలి. సో కాబట్టి ఈ రెండిట్లో మనకి హైయెస్ట్ ఉన్నది ఏంది? 7.8. సో 7.8 ప్లస్ నెక్స్ట్ ఏమన్నాం? సమ్ ఆఫ్ ఇండివిజువల్ ఫుల్ లోడ్ కరెంట్స్ అన్నాం. సమ్ ఆఫ్ ఇండివిజువల్ ఫుల్ లోడ్ కరెంట్స్ అన్నప్పుడు అప్పుడు నాకు ఏమొస్తుంది? ఫుల్ లోడ్ కరెంట్స్లో 4.7 యాంపియర్స్ వస్తుందా? సో ఆల్రెడీ ఇది మనం తీసుకున్నాం కాబట్టి రిమైన్ ఉన్నది ఇదే కాబట్టి ఇంకో మిషన్ వచ్చేసి అది కాబట్టి సో 4.7. సో అప్పుడు నాకు టోటల్ కరెంట్ ఎంత వస్తుందో ఆ వాల్యూ అనేది ఇక్కడ వేసుకుంటాం. సో దాని వాల్యూ ఎంత వస్తుందంటే నాకు సో 20.3. సో దాని వాల్యూ ఎంత అంటే నాకు 20.3 యాంపియర్స్ వస్తుంది. సో క్రిటికల్ స్టార్టింగ్ కరెంట్ ఎంత అంటే 20.3. సో ఈ విధంగా మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ను బేస్ చేసుకొని మనం ఏం చేస్తారంటే స్టార్టింగ్ కరెంట్ కానీ క్రిటికల్ స్టార్టింగ్ కరెంట్ కానీ టైప్ ఆఫ్ ద స్టార్టర్ కానీ ఎస్టిమేషన్ అనేది చేస్తాం. ఓకేనా? అలా క్లియర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో మోటార్ ఉంది అనుకోండి, ఇక్కడ 5 హెచ్పి సింగిల్ హెచ్పి తీసుకున్నాం, 1 హెచ్పి తీసుకున్నాం. ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 7 హెచ్పి అనుకోండి. అప్పుడు నాకేమవుతుంది? దాని యొక్క రేటింగ్ తీసుకుంటాం ఇక్కడ. ఎందుకంటే దాని వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 7.8 కాకుండా ఒక 9.6 10.6 అలా వచ్చింది అనుకోండి, అప్పుడు దాని వాల్యూ తీసుకుంటాం. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఇండివిజువల్ అన్నప్పుడు ఏం చేస్తాం?
దాని వాల్యూని కూడా యాడ్ చేసుకుంటాం ఇక్కడ. ఓకే, సో ఆ విధంగా మనం ఏం చేస్తారంటే ఇచ్చిన ప్రాబ్లం బేస్ చేసుకొని ఈ వాల్యూ అనేది క్రిటికల్ స్టార్టింగ్ కరెంట్ అనేది కనుక్కుంటాం. ఈ క్రిటికల్ స్టార్టింగ్ కరెంట్ బేస్ చేసుకుని మోటార్ యొక్క స్విచ్ కానీ మోటార్ యొక్క స్విచ్చింగ్ వైర్ యొక్క సైజ్ కానీ డిసైడ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో దాన్ని బట్టి మనం చేస్తాం. ఓకే, అలా ఫిక్రే. ఓకే, థ్యాంక్ యూ.